అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం డీబీఎంఎస్లోని డే 4లో ఉన్నాం. అండ్ ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే కన్స్ట్రెయింట్స్ అనమాట. సో ఈ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. బట్ అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. ఈలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఎంటిటీస్ ఇన్ అన్ ఈఆర్ మోడల్? బేసిక్గా అన్ ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత which statement describes a weak entity in an ER model? Weak entity depends on existence of another entity anamata. So this is a descriptive point, just note this down. So weak entity is also a type of entity. Okay, ఆ తర్వాత కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎస్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సింపుల్ అట్రిబ్యూట్స్. ఎగ్జాంపుల్ నేమ్. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఇన్ అన్ ఈఆర్ మోడల్? సో డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే వేరే అట్రిబ్యూట్స్ నుంచి ఈ అట్రిబ్యూట్ని మనం డిరైవ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ కేసులో ఏజ్ విల్ బీ అ డిరైవ్డ్ అట్రిబ్యూట్. ఓకే, గ్రేట్. సో కమింగ్ టు ద టాపిక్, కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? కన్స్ట్రెయింట్స్ అంటే సింపుల్గా రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఓకే, రెస్ట్రిక్షన్స్. సో మనకి డీబీఎంఎస్లో 3 మెయిన్ టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డొమైన్ రెస్ట్రిక్షన్స్ ఆర్ డొమైన్ కన్స్ట్రెయింట్స్. రెండవది ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఆర్ ఎంటిటీ ఇంటిగ్రిటీ రెస్ట్రిక్షన్స్. మూడవది రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ constraints or referential integrity restrictions. Okay, these are the 3 main types. So coming to the first one, domain constraint. Domain constraint అంటే సింపుల్. ఇదేం చెప్పుద్ది అంటే మీరు ఒక రిలేషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. రిలేషన్ అంటే టేబుల్. సో మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో కేవలం సింపుల్ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉండాలి. దాట్స్ ద డొమైన్ కన్స్ట్రెయింట్ ఆర్ డొమైన్ రెస్ట్రిక్షన్. అంటే ఏంటన్నా అంటే మీరు సీరియల్ నంబర్, నేమ్ అండ్ ఫోన్ నంబర్ అనే కాలమ్స్తో టేబుల్ని క్రియేట్ చేయొచ్చా, చేయకూడదా? ద ఆన్సర్ ఈజ్ అకార్డింగ్ టు డొమైన్ కన్స్ట్రెయింట్ ఈ విధంగా క్రియేట్ చేయకూడదు. బికాజ్ నేమ్ ఈజ్ అ కాంపోజిట్ అట్రిబ్యూట్. దీంట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది అండ్ లాస్ట్ నేమ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా పేర్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే ఇట్స్ అ కాంపోజిట్ అట్రిబ్యూట్. కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ విధంగా టేబుల్ని క్రియేట్ చేయకూడదు యాజ్ పర్ డొమైన్ కన్స్ట్రెయింట్. మరి ఏం చేయాలన్నా అంటే ఇన్స్టెడ్ సీరియల్ నంబర్ అనే ఒక కాలం, ఫస్ట్ నేమ్ అనే ఒక కాలం, మిడిల్ నేమ్ అనే ఒక కాలం, లాస్ట్ నేమ్ అనే ఒక కాలం అండ్ ఫోన్ నంబర్ అనే కాలం కూడా క్రియేట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ వీ హ్యావ్ టు క్రియేట్ 3 more న్యూ కాలమ్స్. అర్థమైందా? సో ఇఫ్ యూ క్రియేట్ ఇన్ దిస్ వే, నౌ దిస్ ఈజ్ అ వాట్ ఎగ్జాక్ట్లీ? దిస్ ఈజ్ అ డొమైన్ కన్స్ట్రెయింట్ రెలెవెంట్ ఆర్ డొమైన్ కన్స్ట్రెయింట్ని ఫాలో చేసే టేబుల్. ఓకే, ఆర్ దీన్ని డొమైన్ కన్స్ట్రెయింట్ కంప్లయంట్ అనొచ్చు. ఓకే, అగైన్ ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఫోన్ నంబర్ కేవలం ప్రతి స్టూడెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ యొక్క టేబుల్ అనుకుంటే ప్రతి విద్యార్థికి కేవలం ఒకే ఒక ఫోన్ నంబర్ ఉంది అనే క్యాల్కులేషన్తో కాదు. ఒకవేళ ప్రతి విద్యార్థికి మోర్ దెన్ 1 ఫోన్ నంబర్ ఉండే అవకాశం ఉంది అంటే అగైన్ ఫోన్ నంబర్ మల్టీ వాల్యూడ్ అవుద్ది. కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్గా రాయకూడదు. ఇట్ విల్ బి ఫోన్ నెంబర్ 1, ఫోన్ నెంబర్ 2, ఫోన్ నెంబర్ 3 ఆ విధంగా. సో డొమైన్ కన్స్ట్రెయింట్ని ఒక టేబుల్ ఫాలో అవ్వాలి అంటే దాంట్లో ప్రతి ఒక్క కాలం, ప్రతి ఒక్క అట్రిబ్యూట్ ఏమై ఉండాలి? సింపుల్ అట్రిబ్యూట్ అయి ఉండాలి. ఇట్ హ్యాస్ అటామిక్ అట్రిబ్యూట్ ఓన్లీ. గాట్ ఇట్? గ్రేట్. దాట్స్ అబౌట్ డొమైన్ కన్స్ట్రెయింట్. ఓకే, నౌ కమింగ్ టు ఇంటిగ్రిటీ ఆర్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. సో దీని గురించి మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు కీస్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో అగైన్ రకరకాల కీస్ ఉంటాయి. ఓకే, ద మెయిన్ వన్ ఆర్ ప్రైమరీ కీ,
ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, ఓకే, సూపర్ కీ, ఓకే. సో బేసిక్గా ఈ కీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 కాలమ్స్ ఉన్నాయి, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, ఆర్ అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2, అట్రిబ్యూట్ 3. ఓకే, దీంట్లో వాల్యూస్ 1, 2, 1A, 1A మేబీ ABC, 2B మేబీ ABC, 3A మేబీ XYZ. ఈ విధంగా ఏవో డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు చూస్తే వీటిల్లో ఏ కాలంలో ఉన్న వాల్యూ మీకు చెప్తే మీరు యూనిక్గా నాకు ఒక రికార్డ్ని ఇవ్వగలరు అంటే, నేను కాలం 1లో ఉన్న ఒక వాల్యూని చెప్తే మీరు యూనిక్గా ఒక రికార్డ్ ఇవ్వగలరా, లేదా కాలం 2లో ఉన్న వాల్యూ చెప్తే యూనిక్గా ఒక రికార్డ్ ఇవ్వగలరా, ఆర్ కాలం 3లో ఉన్న ఒక వాల్యూ చెప్తే యూనిక్గా రికార్డ్ని ఇవ్వగలరా? అర్థమైందా క్వశ్చన్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలం 2 తీసుకుని ఏ అనే వాల్యూ ఇచ్చాను మీకు, కాలం 2 ఏ ఉంది అని చెప్తే మీరు నాకు యూనిక్గా ఒక రికార్డ్ని, ఒక రోని ఇవ్వగలరా? ఇవ్వలేరు, బికాజ్ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో యూనిక్గా ఏ అని చెప్తే మీరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. గాట్ ఇట్? సిమిలర్లీ నేను కాలం సి అని చెప్తే, కాలం 3 అని చెప్తే, కాలం 3లో నేను ఏబిసి చెప్తే మీరు నాకు యూనిక్గా సింగిల్ రో ఇవ్వగలరా? ఇవ్వలేరు, బికాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో యూనిక్గా మీరు బేసిక్గా ఇవ్వలేరు. సో ఆ కేసులో ఇఫ్ యు సీ కాలం 1, ఎస్, కాలం 1లో 1 చెప్పినా యూనిక్గా వస్తుంది, 2 చెప్పినా యూనిక్గా వస్తుంది, 3 చెప్పినా యూనిక్గా వస్తుంది. ఎస్ ఆర్ నో? సో బేసిక్గా ఈ విధంగా మీరు యూనిక్గా ఇవ్వగలిగితే దాన్ని కీ అంటారనమాట. ఓకే, అగైన్ రకరకాల టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. అగైన్ కాలం 1 ఈజ్ 1 కీ. సిమిలర్లీ కాలం 2, కాలం 3 రెండు కలిపి చెప్తే అగైన్ ఇట్ ఈజ్ యూనిక్, బికాజ్ నేను ఏ ఏబిసి అని చెప్తే డెఫినెట్లీ అటువంటి రికార్డ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. బి ఏబిసి అంటే ఒకటే ఉంది. ఏ XYZ అంటే ఒకటే ఉంది. సో ఆ విధంగా కాలం 2 అండ్ కాలం 3 కలిపి కూడా ఇట్స్ అ కీ. సిమిలర్లీ కాలం 1, కాలం 2 అండ్ కాలం 3 మూడు కలిపిన ఇట్స్ అ కీ. ఓకే, సో బేసిక్గా వాట్ ఈజ్ అ ప్రైమరీ కీ? సో ప్రైమరీ కీ అని చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ సూపర్ కీ. సూపర్ కీ అంటే ఏంటి అంటే ఏ సబ్సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫర్ విచ్ 2 or more tuples have same values for all selected attributes. గాట్ ఇట్? సో బేసిక్గా ఈ కేసులో మనకి ఇది బేసిక్గా ఎవ్రీథింగ్ కెన్ బీ కాల్డ్ అ సూపర్ కీ. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ సూపర్ కీలో ఏమైంది? మనకి ఒకే అట్రిబ్యూట్ చెప్పగలుగుతున్నాం, 2 చెప్పగలుగుతున్నాం, 3తో చెప్పగలుగుతున్నాం, అవునా కదా? సో బేసిక్గా దీంట్లో ఏంటంటే మీరు అన్నిటికంటే తక్కువ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని వాడి దేన్ని బేసిక్గా యూనిక్గా చెప్పగలుగుతున్నారు? ఈ కేసులో ఇట్ ఈస్ దిస్ వన్. దీంట్లో కేవలం ఒకే ఒక అట్రిబ్యూట్ వాడి మీరు చెప్పగలుగుతున్నారు. సో ఈ కేసులో కాలం 1 విల్ బి ద క్యాండిడేట్ కీ. ఓకే, కొన్ని కేసెస్లో క్యాండిడేట్ కీస్ కూడా మోర్ దాన్ 1 ఉంటాయి. ఎలా అన్నా అంటే లెట్ మీ టెల్ యూ. సో అగైన్ లెట్స్ హ్యావ్ కాలం 1, కాలం 2, కాలం 3. ఓకే, ఇక్కడ మేబీ ఏ ఆర్ 1, 2, 3 XYZ ఏదో ఉంది. ఓకే, A1 or 4, 5, 6 XYZ ఉంది. ఓకే, B1, 2, 3, 4 ఇక్కడ మేబీ UVW ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఓన్లీ కాలం 1తో మీరు చెప్పలేరు, ఓన్లీ కాలం 2తో మీరు చెప్పలేరు, ఓన్లీ కాలం 3తో మీరు చెప్పలేరు, బికాజ్ రిపిటేషన్స్ ఉన్నాయి, అవునా? గ్రేట్. ఆ తర్వాత కాలం 1, కాలం 2 ఇస్తే చెప్పగలరా? ఎస్, A, 1, 2, 3 యూనిక్గా చెప్పగలరు, A, 4, 5, 6 యూనిక్గా చెప్పగలరు, B, 1, 2, 3 యూనిక్గా చెప్పగలరు. సో దిస్ ఈస్ కరెక్ట్. ఆ తర్వాత కాలం టీ కాదు, కాలం 2, కాలం 3 చెప్పగలరా? ఎస్, 1, 2, 3 XYZ చెప్పగలరు, 4, 5, 6 XYZ చెప్పగలరు, అండ్ 1, 2, 3 UVW చెప్పగలరు యూనిక్గా.
సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కీ. సిమిలర్లీ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఇది కూడా కీయే. సో దీంట్లో మినిమల్ ఏంటి? మినిమల్ ఈ సెట్ అండ్ ఈ సెట్. సో ఈ రెండు కూడా క్యాండిడేట్ కీస్, బికాజ్ ఈ రెండిట్లో మినిమం నంబర్ ఆఫ్ బేసిక్గా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా దే ఆర్ క్యాండిడేట్ కీస్. సో వీటిల్లోంచి మనం ఒకదాన్ని ఒక ప్రైమరీ కీగా డిక్లేర్ చేస్తాం. ఓకే, సో దట్ కెన్ బి దిస్ ఆర్ దిస్. అది డేటాబేస్ని డిజైన్ చేసే వ్యక్తి యొక్క డెసిషన్ అనమాట. హీ కెన్ ఐదర్ చూస్ ద ఫస్ట్ వన్ ఆర్ చూస్ ద సెకండ్ వన్. ఏది చూస్ చేసుకుంటే అది ఇట్ విల్ బికమ్ అ ప్రైమరీ కీ. గాట్ ఇట్? సో ప్రైమరీ కీ ఏంటి అనేది ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ డేటాబేస్ డిజైనర్. ఓకే, బట్ ప్రైమరీ కీ డెఫినెట్గా క్యాండిడేట్ కీస్లో ఒకటై ఉండాలి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పామన్నా అంటే ఫర్ ది సెకండ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రెయింట్ విచ్ ఈస్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ప్రకారం బేసిక్గా రెండు రూల్స్ అనమాట. రూల్ నెంబర్ 1, ప్రైమరీ కీ ఎప్పుడూ కూడా నల్ వాల్యూస్తో ఉండకూడదు. ఓకే, నల్ వాల్యూస్తో ఎప్పుడు ప్రైమరీ కీ ఉండకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ ప్రైమరీ కీస్తో ఆ కీలో ఏదైతే యాట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ ఉన్నాయో దాంట్లో ఎప్పుడు రెపిటీషన్ ఉండకూడదు. ఓకే, రిపీటీషన్ ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 3. సో ఇది కాలమ్ 1, కాలమ్ 2. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ ద కీ, అగైన్ మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ద డౌట్ లైక్ కాలమ్ 1 అండ్ కాలమ్ 3 కూడా క్యాండిడేట్ కీయేనా అంటే కాదు. బికాజ్ నేను మీకు A, XYZ అని చెప్తే మీరు బేసిక్గా ఇఫ్ యూ సీ ఈ రెండు సేమ్. సో మీరు ఇది ఇస్తారా ఆర్ ఇది ఇస్తారా? సో ఇట్ కెనాట్ బి అ కీ. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 3 ఆర్ నాట్ అ క్యాండిడేట్ కీ ఆర్ అ కీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ సెట్ని ఈ ఫస్ట్ కీని ప్రైమరీ కీగా ఎంచుకున్నాను. సో కాలమ్ 1, కాలమ్ 2 ఈజ్ టుగెదర్ అ ప్రైమరీ కీ. ఓకే, సో మీరు చూస్తే రెపిటేషన్ ఉండకూడదు. అదేంటన్నా ఏ 2 సార్లు రెపిటేషన్ ఉంది కదా అంటే సి ఇండివిజువల్గా కాదు, ఆ సెట్ మొత్తం కలిపి రెపిటేషన్ ఉండకూడదు. అంటే మళ్ళీ A, 1, 2, 3 ఉండకూడదు, మళ్ళీ A, 4, 5, 6 ఉండకూడదు, మళ్ళీ B, 1, 2, 3 ఉండకూడదు. కావాలంటే మళ్ళీ B ఉండొచ్చు, మళ్ళీ 1, 2, 3 ఉండొచ్చు, మళ్ళీ 4, 5, 6 ఉండొచ్చు. బట్ A, 1, 2, 3 మళ్ళీ ఉండకూడదు, A, 4, 5, 6 మళ్ళీ ఉండకూడదు, B, 1, 2, 3 మళ్ళీ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై నో రిపిటేషన్. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ప్రకారం ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ ఉండకూడదు అండ్ రిపిటేషన్ ఉండకూడదు. అర్థమైందా? గ్రేట్. నౌ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్ విచ్ ఈస్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే లెట్స్ సే వీ హ్యావ్ వన్ టేబుల్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నంబర్ ఒక టేబుల్ ఉంది. ఓకే, ఇంకో దాంట్లో డిపార్ట్మెంట్ నంబర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఈ విధంగా ఎంప్లాయీ టేబుల్ ఉంది అండ్ దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, దీంట్లో డిపార్ట్మెంట్ నంబర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా దిస్ ఈజ్ వన్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ వన్ టేబుల్. నౌ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఫారెన్ కీస్ ఉంటాయో అప్పుడు వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డోర్ నంబర్ ఏదైతే ఉందో ఈ డోర్ నంబర్ బేసిక్గా దీని నుంచి రెఫర్ చేసుకుంటుంది. సో నాట్ డోర్ నెంబర్, ఐఎమ్ సారీ, డిపార్ట్మెంట్ నెంబర్. సో డిపార్ట్మెంట్ నంబర్ ఏదైతే ఎంప్లాయీలో ఉందో అది బేసిక్గా డిపార్ట్మెంట్ టేబుల్లోంచి రెఫర్ చేసుకుంటుంది. బికాస్ డిపార్ట్మెంట్ టేబుల్లో డోర్ నంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ అ ప్రైమరీ కీ, అవునా కదా? బికాస్ ఒక డిపార్ట్మెంట్ నెంబర్తో కేవలం ఒకటే డిపార్ట్మెంట్ పేరు ఉంటుంది కదా. సో ఇక్కడ ఇది ప్రైమరీ కీ. కానీ ఈ టేబుల్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని మనం ఫారెన్ కీ అంటాం. ఎందుకు? బికాస్ ఫారెన్ అంటే వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని మనం రెఫర్ చేసుకుని దీంట్లో పెట్టుకుంటున్నాం. సో దాన్ని ఫారెన్ కీ అంటారు. అగైన్ లెట్ మీ టెల్ యూ ద సేమ్ థింగ్ అగైన్. 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్.
ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి బికాస్ ఒక డిపార్ట్మెంట్ నెంబర్తో ఒక డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. సో ఎంప్లాయీ నెంబర్ 1, ఎంప్లాయీ నెంబర్ 2, ఎంప్లాయీ నెంబర్ 3, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఇస్ ద ప్రైమరీ కీ. ఓకే, సో తిను పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, తిన పేరు బి, తిన పేరు సి. ఓకే, డెఫినెట్లీ ఎంప్లాయీ 1 విల్ వర్క్ ఆన్ సమ్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 1లో పనిచేస్తున్నాడు. ఎంప్లాయీ 2 డిపార్ట్మెంట్ 2లో పనిచేస్తున్నాడు. ఎంప్లాయీ 3 మళ్ళీ కావాలంటే డిపార్ట్మెంట్ 1లో పనిచేయచ్చు కదా, బికాస్ మోర్ దాన్ 1 ఎంప్లాయీ కెన్ ఆబ్వియస్లీ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. బట్ సేమ్ డిపార్ట్మెంట్ నెంబర్తో మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్ నేమ్స్ ఉండవంతే. కాబట్టి ఇక్కడ ప్రైమరీ కీ కాదు, ఇక్కడ ఏంటి ఫారెన్ కీ. బికాస్ ఫారెన్ అంటే వేరే టేబుల్లో ఉన్న ఒక ప్రైమరీ కీని రెఫర్ చేసుకుంటూ ఈ యొక్క స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. సో మన ఈ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఏం చెప్తుందంటే, ఏదైతే ఈ ఫారెన్ కీ ఉందో, ఫారెన్ కీ స్పెల్లింగ్ అర్థం కావాలంటే FORIEGN, ఫారెన్ కీ. సో ఈ ఫారెన్ కీ దీంట్లో వాల్యూస్ కేవలం ఆ రెఫరింగ్ చేస్తున్న టేబుల్లో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. అర్థమైందా? సి, దీంట్లో 1 2 3 4 5 మాత్రమే ఉంది. ఓకే, ఆ కేసులో ఇక్కడ ఎంప్లాయీ 4 తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుందాం, తను డిపార్ట్మెంట్ నెంబర్ 6లో పని చేయకూడదు. బికాజ్ అసలు 6 లేనిలేదు. మనం రిఫర్ చేస్తుందే ఈ టేబుల్ నుంచి. ఈ టేబుల్ నుంచి రెఫర్ చేస్తున్నప్పుడు ఈ టేబుల్లో ఉన్న బేసిక్గా ఆబ్వియస్లీ ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్లోనే ఎంప్లాయీస్ పని చేయాలి. దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్స్ 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ మీరు 6 అని రాయకూడదు. ఓకే, దట్ ఈస్ వాట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ సేస్. ఏమంటుంది? ఇట్ షుడ్ ఓన్లీ హ్యావ్ ద వాల్యూస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద రెఫర్డ్ టేబుల్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ డిపార్ట్మెంట్ నంబర్లో బేసిక్గా ఇక్కడ యూ కెన్ హ్యావ్ నల్ వాల్యూస్. ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ ఉండకూడదు, ఈ కాలంలో నల్ వాల్యూస్ ఉండకూడదు. బట్ కావాలంటే ఇక్కడ నల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఏ కేసులో? బికాస్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 6 అనుకుంటున్నాం, అసలు 6 లేనే లేదు కాబట్టి ఇక్కడ మీరు నల్ పెట్టచ్చు. ఓకే, గ్రేట్. లెట్ మీ రివైజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ వన్ ఈజ్ డొమైన్ కన్స్ట్రెయింట్. ఈ డొమైన్ కన్స్ట్రెయింట్లో ఏంటి? కేవలం సింపుల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉండాలి. గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. దీంట్లో ఏంటి? ప్రైమరీ కీ నల్ అవ్వకూడదు అండ్ ప్రైమరీ కీలో రిపిటీషన్ ఉండకూడదు. ఆ తర్వాత రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. దీంట్లో ఏంటి? ఫారెన్ కీలో బేసిక్గా ఓన్లీ కావాలంటే నల్ వాల్యూస్ ఉండొచ్చు, లేదా ఏదైతే రెఫర్ చేస్తున్నామో ఆ రెఫర్ చేస్తున్న ప్రైమరీ కీ కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఉండాలి, లేదా నల్ ఉండాలి. అంతకుమించి వేరే వాల్యూస్ ఉండకూడదు. అర్థమైందా? దట్స్ ఆల్ అబౌట్ ది కన్స్ట్రెయింట్స్ ఇన్సైడ్ DBMS. అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ అగైన్, అర్థమైపోతుంది. పెద్ద డిఫికల్ట్ టాపిక్ కూడా కాదు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.